సో క్లియర్లీ ఇప్పుడు ఈ పార్టీకి ఎవరికి సంబంధం లేకుండా ఆయన ఒక కామన్ రైతుగానే ఈ పోరాటం చేసి ఉంటే ఈ దాడికి యత్నించుంటే మరి ఆయన పోలీసులకు లొంగిపోవచ్చు కదా, ఇట్లా దొంగతులు తిరుగుకుండా తప్పించుకొని అంటే అన్యాయంగా ఆయనను అరెస్ట్ చేసి లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది కేవలం ఈ 1 month నుంచి 10 రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమం కాదు కదా, రైతుల దగ్గర నుంచి గత 9 నెలల నుంచి జరుగుతుంది. కానీ అక్కడ ఇంటర్నెట్ బంద్ చేసి అక్కడ ఏం జరుగుతుందో బయటికి రాకుండా అన్యాయంగా వచ్చి మమ్మల్ని రాత్రి కొట్టి మరీ తీసుకోవాలి. అంత కొట్టి తీసుకోవాల్సిన అవసరం ఏమి? వాళ్ళు ఏమన్నా ఏమంటారు రౌడీలా? అలా అడగడానికి వెళ్తేనే ఈ రకంగా దాడి చేశారంటే రైతులు అట్లా అడగడానికి వెళ్ళినప్పుడు చేయరు. దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ డ్రామా ఉన్నది, వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి 9 నెలల నుంచి అడుగుతూనే ఉన్నారా అండి? ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ముఖ్యమంత్రి ఎవరైనా సరే రైతులు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అది బీఆర్ఎస్లో కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్లో కావచ్చు. కానీ ఇంత వరస్ట్గా జరగలేదు కదా. పవర్లోకి రాకముందు లంక బిందెలు ఉంటాయి కదా అని చెప్పి వచ్చినాను అనుకుంటారు. వచ్చిన తర్వాత ఏమంటాడు, అసలు రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది, కేసీఆర్ ఏం మిగిలించలేదు, అంతా అప్పులు చేసిపోయినాను. కేవలం అప్పులే కనిపిస్తున్నాయా, ఆస్తులు కనిపిస్తలేవా? అంటే ఇప్పుడు జైలుకు పంపిస్తే కేసులు పెడితే రౌండ్ మైండ్ సెట్ అంటారు. మరి ఈ పాలనలో కదా. అవునా, ఎందుకు పోయినా దేనికి పోయింది నీకు తెలియదు. దాంట్లో కేటీఆర్ గారు జైలు పోయే అవకాశం ఉందా? అంటే పోయే అవకాశం ఉంది, పంపించాలనేది ప్రయత్నం చేస్తారు కదా 11 months నుంచి. ఏంటంటే కనీసం రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించడానికి కూడా కేసీఆర్ కు ధైర్యం లేదు. అందుకే కనీసం నా పేరు తీయడు, నా జోలికి రాడు, నాకు ఎదురుపడ్డా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రోజుకి మాకంటే ఎక్కువ కేసీఆర్ గారిని తలుచుకునేది రేవంత్ రెడ్డి గారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. తెలంగాణ యావత్ రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక అంశం అయితే ఒక క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది. కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాడా? లగచర్లలో ఎవరైతే రైతులు కలెక్టర్ పైన దాడికి యత్నించారో మరి దాని వెనకాల నిజంగా బీఆర్ఎస్ నాయకుల కుట్ర ఉన్నదా, లేకపోతే నిజంగా రైతులే భావోద్వేగానికి గురై ఆ రకంగా దాడికి యత్నించారా? ఇవన్నీ విషయాలు మనం బీఆర్ఎస్ లీడర్, సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ గారితో చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను, థ్యాంక్ యూ. బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. నిజం చెప్పండి, కేటీఆర్ హస్తం లేదా? అంటే మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసిన థింగ్, అది ప్రజలందరికీ తెలుసు. అండ్ మీరు కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి రైతుల దగ్గర వాయిస్ తీసుకోవడం జరిగింది. మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు, మా భూములు పోతున్నాయి కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము ఎన్నోసార్లు చెప్పి చూస్తున్నాం, మేము ఇవ్వము అని. అయినా కూడా బలవంతంగా చేస్తున్నారు కాబట్టి మేము అలా దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది. అక్కడ పార్టీలతోని ఎవరికి ఏం సంబంధం లేదు, కేవలం వాళ్ళ భూములు పోతున్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళందరూ వాళ్ళ నిరసనని తెలియజేసిండ్రు. కానీ ఆ దాడి జరగడం కరెక్ట్ కాదు. అయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము దాడి చేసింది అధికారుల మీద కాదు కానీ ప్రభుత్వం మీద మాకున్న ఏదైతే బాధ ఉందో వ్యక్తం చేయడానికి అట్లా చేయడం జరిగిందని ఇంకా చెప్పడం జరుగుతుంది. సో ఇది క్లియర్గా రాజకీయ పార్టీలకు సంబంధం లేని ఇష్యూ. మరి నిజంగా రాజకీయ పార్టీలకు సంబంధం లేకపోతే ఎందుకు మీ బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి అందులో మా బీఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడు, మాకు బాగా పనిచేసినాడు, ఆయన 7 ఎకరాల భూమి ఉందని ఓన్ చేసుకొని మీ పార్టీకి ఆయన కండువాను రుద్ది కప్పి ఎందుకు ఈ రకంగా మరి మాట్లాడిండు? ఇక్కడ పార్టీ ఎందుకు చూస్తున్నారో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. రైతులుగానే మాట్లాడొచ్చు కదా, మరి మా పార్టీ వాడని స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం. అంటే మా పార్టీ నాయకుడు కాబట్టి మా పార్టీ అని చెప్పామండి. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు మనకు తెలిసిన వ్యక్తి అనే చెప్తాం తప్ప ఎవరో బయట వాళ్ళని, ఇప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది కాబట్టి మమ్మల్ని అప్రోచ్ అయ్యిండ్రు. మా పార్టీలో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాడు, ఆయన భూమి పోతుంది, వాళ్ళకి అక్కడ ఫార్మసిటీ అనేది ఇష్టం లేదు కాబట్టి వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఓన్ చేసుకున్నారంటే ఒక వ్యక్తి, తెలిసిన వ్యక్తి, ఇప్పుడు స్వయంగా మీకు తెలిసిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధని చెప్పుకున్నప్పుడు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? నాకెందుకు అని చెప్పేసి అయితే వదిలేరు కదా, సపోర్ట్ చేయాలనే చూస్తారు. సో వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు, చెప్పండి. మీ కొంప ముంచింది అంటే ఏమంటారు?
ఏం లేదు అసలు, ఏమీ జరగలేదు, ఏమీ జరగని. మేమైతే ఇక్కడ కూడా మా పార్టీకి డ్యామేజ్ అయిందని మేము అనుకోవట్లేదు. అక్కడ మా బాధ కూడా అక్కడ రైతులను ఇబ్బంది పెడుతున్నారన్న ఉద్దేశంతో మేమందరం వాళ్ళకి సపోర్టివ్ గా ఉన్నాం. అండ్ మా పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసిన అది అక్రమ అరెస్ట్, క్లియర్ గా వాళ్ళు రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ లో నిన్న మీరు చూసుకుంటే పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ఎఫిడేవిట్ కోర్ట్ కి సమర్పించడం జరిగింది. అసలు నేను రిమాండ్ రిపోర్ట్ లో ఇక్కడ కేటీఆర్ గారి పేరు చెప్పలేదు, అండ్ ఈ విషయానికి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. అక్కడ ఆ నాయకుడు అంటే ఒక మాజీ ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు వారికి సపోర్ట్ చేయాలి అంటే, మా ఎమ్మెల్యే ఉండే కదా, ఎక్స్ ఎమ్మెల్యే ఆయనకు అన్ని తెలుసు కాబట్టి కొంతమంది వచ్చి వాళ్ళని సపోర్ట్ అడగడం జరిగింది. సో వాళ్ళు సపోర్ట్ అడిగిన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు. కేవలం సురేష్ గారిని ఎందుకు చూసారు? అక్కడ చాలా మంది రైతులు ఎమ్మెల్యే గారికి, ఎక్స్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఉండొచ్చు. అదెందుకు తీయట్లేదు? కేవలం ఆ సురేష్ అన్న వ్యక్తి మా పార్టీ నాయకుడు అని చెప్పేసి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. సురేష్ అన్న ఇప్పుడు పార్టీకి ఎవరికి సంబంధం లేకుండా ఆయన ఒక కామన్ రైతుగానే ఈ పోరాటం చేసి ఉంటే, ఈ దాడికి యత్నించుంటే, మరి ఆయన పోలీసు వాళ్ళకి లొంగిపోవచ్చు కదా. ఇట్లా డొంక తిరుగుకుండా తప్పించుకొని అన్యాయంగా ఆయనను అరెస్ట్ చేసి లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన లీగల్ గా ఫైట్ చేయాలని చెప్పేసి ఆయన రావట్లేదు అనుకుంటా. డెఫినెట్ గా ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన భూమి లేదంటున్నాడు. ఒక వ్యక్తి ఒక కలెక్టర్ దగ్గరకు వచ్చి నా భూమి ఉంది అని చెప్పి తర్వాత లేదని ఎట్లా ఇది చేయగలుగుతారు? వాళ్ళదైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళదైనా వాళ్ళకి సంబంధించిన ఎవరిదో ఒకరి భూమి ఉంటే ధైర్యంగా పోయి మాట్లాడగలుగుతారు, తీసుకురాగలుగుతారు. అయినా అక్కడ జరిగింది ఏంటి? అక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే అక్కడ ఎక్కడో సర్వే చేసే బదులు మా రైతులందరూ ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఫార్మాసిటీ పెట్టాలనుకున్నారు, ఇక్కడ కూర్చొని మాట్లాడితే అక్కడ ఉన్న దగ్గరికి రండి అని అన్నారు. ఇది కేవలం ఈ 1 month నుంచి 10 రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమం కాదు కదా, రైతుల దగ్గర నుంచి గత 9 నెలల నుంచి జరుగుతుంది. కానీ అక్కడ ఇంటర్నెట్ బంద్ చేసి అక్కడ ఏం జరుగుతుందో బయటికి రాకుండా వాళ్ళ నోర్లు నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. రైతులే స్వయంగా చెప్తున్నారు కదా, అది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కాదు. నిన్న మా లీడర్లు అందరూ వెళ్ళి అక్కడ మాట్లాడినప్పుడు కూడా నిన్న మీరు చూడొచ్చు, మా కేటీఆర్ గారు వాళ్ళు రైతులు వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా అన్యాయంగా వచ్చి మమ్మల్ని రాత్రి కొట్టి మరీ తీసుకోవాలి. అంత కొట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏమన్నా ఏమంటారు రౌడీలా లేదంటే గూండాలా? అక్కడ వాళ్ళ బాధను, వాళ్ళ భూమిని గుంజుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బాధను వ్యక్తం చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇప్పుడు వాళ్ళని అన్యాయంగా కేసులు పాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని మాట్లాడనీయకుండా వాళ్ళ భూములు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి మేము అండగా ఉంటే ఆ పార్టీ ఇప్పుడు ఏ పని చేసినా, కేవలం ఇది ఒక్కటే కాదు కదా, ఎవరొచ్చి విద్యార్థులే కానివ్వండి, నిరుద్యోగ పిల్లలు ఎవరైనా కానివ్వండి, లేదంటే హైడ్రా బాధితులే కానీ వాళ్ళందరూ వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని అడిగితే మేము సపోర్ట్ చేస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా అపోజిషన్ లో మేము స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి ప్రజలు మా నుంచి ఎక్స్పెక్ట్ చేసేదంతా మేము చేస్తున్నాం. మీరు అన్నట్టు నిరుద్యోగుల విషయంలో మీరు సపోర్ట్ చేశారంటే అది యాక్సెప్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేయమనో లేకపోతే ఇన్ టైంలో పరీక్షలు పెట్టమనో అది పోరాడడానికి ఒక అనుగుణంగా ఉంటుంది. బట్ ఈ ఫార్మాసిటీ కంపెనీ అనేది తెలంగాణకు కానీ కొడంగల్లో కానీ, అది కొడంగల్ కూడా తెలంగాణలో ఒక భాగమే, వస్తే తెలంగాణకు ఖ్యాతి పెరుగుతుంది, ఒక రకంగా డెవలప్మెంట్కు కారణం అవుతుంది, చాలా తక్కువ ధరకే మందులు లభ్యమవుతాయి కదా. సో మేము ఫార్మాసిటీకి వ్యతిరేకం కాదు, డెవలప్మెంటే కదా. మేము ఫార్మాసిటీకి ఎవరైనా కూడా ప్రజలు కూడా రైతులు కూడా అదే మాట చెప్తున్నారు. నేను ఈ రోజు కూడా చూసిన రైతులు అందరూ కూడా అక్కడ చెప్పేది ఏంటంటే అది ఫార్మాసిటీ కాకుండా ఇంకేదైనా తీసుకురండి, మేము ఖచ్చితంగా మా భూములు ఇస్తామని చెప్పేసి ఒక రైతు చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఫార్మాసిటీకి వ్యతిరేకం కాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ భూములు అన్యాయంగా లాక్కుంటున్నారు, ప్లస్ దానివల్ల మాకు ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు మనకి ఆల్రెడీ ఒక ఫార్మాకి సంబంధించిన ప్లేస్ ఎక్వైర్ చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ అది కాదని చెప్పేసి ఇంకొక దగ్గర వాళ్ళ అల్లుడు కోసం అని చెప్పేసి కొడంగల్ ఆయన నియోజకవర్గంలో అవసరం లేని దగ్గర పోయి ప్రజల భూములు లాక్కొని చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఒక ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గంకి ఎమ్మెల్యే అండ్ ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడొచ్చు కదా. మరి ఎన్నిసార్లు లగచర్లలో ఏం జరిగిందని కలెక్టర్ ఏం చెప్తుందంటే కేవలము వాళ్ళకు ఇష్టం ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే మేము చేయబోయినాం, అంతేగాని వాళ్ళ భూములు తీసుకోవడానికి మేము వెళ్ళలేదు. అలా అడగడానికి వెళ్తేనే ఈ రకంగా దాడి చేశారంటే రైతులు అట్లా అడగడానికి వెళ్ళినప్పుడు చేయరు, దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ డ్రామా ఉన్నది, వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి 9 నెలల నుంచి అడుగుతానే ఉన్నారా అండి?
9 నెలల నుంచి ఇది నేను అన్నట్టు 1-2 మంత్స్ నుంచి కాదు కదా జరిగేది, 9 మంత్స్ నుంచి జరుగుతుంది. 9 మంత్స్ నుంచి జరుగుతున్నప్పుడు 9 మంత్స్ నుంచి అడుగుతానే ఉన్నారా? సో వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్లానింగ్ లేదు అండ్ ప్రజలని కన్విన్స్ చేసే సత్తా లేదు. సో ఏదైనా జరిగితే దాన్ని బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టాలా? అది ప్రజలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకొని జరిగిన దాన్ని మా పార్టీకి మా పార్టీ నాయకులకి అంటగట్టి అది మేము చేసినాం, ప్రతిదీ మేమే చేసినాం అంటే ఎట్లా చెప్పండి? అంటే ప్రజలకు తెలియదా ఎప్పుడు ఏం చేయాలో? వాళ్ళకి ఆ మాత్రం అంటే అవగాహన ఉండదా? అంటే వాళ్ళు బాధను వ్యక్తం చేసుకున్న ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందంటే ఏమన్నట్టు? మళ్ళీ వాళ్ళనే పేడ్ ఆర్టిస్ట్ అంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తే పేడ్ ఆర్టిస్టులు లేదంటే బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది. మరి అధికారం లేనప్పుడు వాళ్ళు కూడా దీనికి వ్యతిరేకించారు కదా. అప్పుడు ఫార్మాసిటీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఆ భూమి దగ్గరకు వచ్చి వ్యతిరేకించారు కదా. సో మాది ఎట్లుంటుంది అంటే డెఫినెట్గా వాళ్ళని కన్విన్స్ చేస్తాం, వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగానే మేము ల్యాండ్ అక్వజిషన్ ఎక్కడైనా కూడా చేసినాం, ఎక్కడ ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళకి కావాల్సింది అంతా కూడా ఫుల్ఫిల్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసినాకనే వాళ్ళ ల్యాండ్స్ మేము తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదని మీరు చెప్తారు, కానీ ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ముఖ్యమంత్రి ఎవరైనా సరే రైతులు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అది బీఆర్ఎస్ లో కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ లో కావచ్చు. కానీ ఇంత వరస్ట్ గా జరగలేదు కదా. మీరు 10 నెలలు 11 నెలల అసలు మొత్తం రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఎవరు హ్యాపీగా ఉన్నారు మీరు చెప్పండి? మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీస్తే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు పోయినాయి, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. రోజుకొక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఐ మీన్ డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం నడుస్తుంది? హైడ్రా, 4th సిటీ, ఈ ఫార్మర్స్ ఇష్యూ, ఇవన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి రోజుకొక ఐ మీన్ ఏమంటారు ఒక ఇష్యూని తీసుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీకి. అంటే మీరు చూసుకుంటే స్టార్టింగ్ ప్రభుత్వంకి తెలుసు అసలు తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పులో ఉంది, ఎంత ఆర్థికంగా ఉంది అనేది అంత వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఉండే కదా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంతా కూడా. వాళ్ళకి ఆ మాత్రం అవగాహన లేకుండానే వాళ్ళ గ్యారంటీల గురించి ప్రామిస్ చేసిండ్రు. సో వాళ్ళకి తెలిసి చేసిండ్రు కదా. వాళ్ళకి తెలిసి చేసిన తర్వాత కూడా ఆయన పవర్లోకి రాకముందు లంక బిందెలు ఉంటాయి కదా అని చెప్పి వచ్చినాను అనుకుంటారు. వచ్చిన తర్వాత ఏమంటాడు, అసలు రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది, కేసీఆర్ ఏం మిగిలించలేదు, అంతా అప్పులు చేసిపోయినాను. కేవలం అప్పులే కనిపిస్తున్నాయా? ఆస్తులు కనిపిస్తలేవా? అభివృద్ధి కనిపిస్తలేదు. ఇప్పుడు జరిగిన అభివృద్ధి అంతా కూడా మళ్ళీ వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. నష్టాన్ని అంతా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అంటగడుతున్నారు. లాభము పాజిటివ్ అంటే ఏదైనా మంచి జరిగే విషయం ఏదున్నా కూడా మేం చేసినాం. 11 నెలల నుంచి వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏందండి? మేము కార్పొరేటర్స్ గుండి మేము ఒక్క పైసా డెవలప్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు దాకా మేము గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందలేదు. 11 మంత్స్ నుంచి మేము చాలా ప్రపోజల్స్ పెట్టినాం. అది కాక ఎలక్షన్స్ కి ముందు మేము చాలా డెవలప్మెంట్ ఐ మీన్ ప్రపోజల్స్ పంపించిన వాటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ కూడా మా దగ్గర ఏదైతే కొన్ని వర్క్స్ జరుగుతున్నాయో అవి ఎలక్షన్స్ ముందు శాంక్షన్ అయ్యి ఐ మీన్ కాంట్రాక్టర్స్ కి అలాట్ అయినాయి కాబట్టి ఆ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఎక్కడ పోయినా 6 గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా మాకే ప్రభుత్వం నుంచి ఏ క్లారిటీ లేకపోతే మేము ప్రజలకు ఏం చెప్పగలుగుతాం? ఫార్మ్స్ అని తీసుకున్నారు కదమ్మా, మరి ఆ ఫార్మ్స్ ఏవి? ఇప్పుడు సర్వే అని బీసీ సర్వే అని వస్తారు, అది అట్లనే ఉంది. మాకు స్కీమ్స్ కావాలని చెప్పేసి మా పనులన్నీ వదులుకొని లైన్లలో నుంచొని అవన్నీ సబ్మిట్ చేసాం, కానీ ఇప్పుడు దాకా మాకు ఒక్క స్కీమ్ కూడా రాలేదు. కేవలం మా ఫ్రీ బస్ తప్ప ఫ్రీ బస్ కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు, మమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నారు అని చెప్పి మహిళలు చెప్పడం జరుగుతుంది. ఫ్రీ బస్ వల్ల మహిళలను హీనంగా చూస్తున్నారా? అఫ్ కోర్స్ వాళ్ళే చెప్తున్నారు కదా, నేను కాదు కదా చెప్పింది, నేను పోలేదు. కానీ నాకు వచ్చి చాలా మంది చెప్పినారు మీరు వెళ్ళి అడగచ్చు, గ్రౌండ్ రిపోర్ట్ తీయచ్చు, మమ్మల్ని పైసలు ఇచ్చి మేము టికెట్ కొనుంటే మమ్మల్ని కూర్చోండి అని చెప్పి మర్యాద ఇస్తుండే. ఇప్పుడు ఏం ఫ్రీ బస్ అని అసలు బస్సులు కూడా ఆపట్లేదు, ఎక్కడో దూరంలో ఆపుతున్నారు అండ్ సీట్లు ఉండట్లేదు, దానికి మేము కొట్టుకోవాల్సి వస్తుంది. ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో పెట్టినప్పుడు అయినా ఒక సిస్టమాటిక్ గా పెట్టి బస్సెస్ ఇంక్రీజ్ చేసి దానికి టైమింగ్స్ పెట్టినా బాగుండు. ఓకే ఫ్రీ బస్ పెట్టినా అది ఒక ఏజ్ వాళ్ళకి పెట్టున్నా బాగుంటుండే. ఇప్పుడు మీలాంటి వ్యక్తులు బస్సు ఎక్కాలంటే ఎంత కష్టం అవుతుంది జెంట్స్ కి. ఇప్పుడు మహిళల గురించే కాదు కదా, మీరు కూడా కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు బస్సులలో ట్రావెల్ చేస్తారు. చాలా మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని డిపెండ్ అయి ఉంటారు. కొంతమంది ఎఫర్ట్ చేయాలని వాళ్ళు బస్సులలో పోతారు, రోజు ఇంకా నుంచోనే పోయే పరిస్థితి వస్తుంది. అంటే మగవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుండే ఈ స్కీమ్ వల్ల. మీరు ఫ్రీ బస్ గురించి చెప్తున్నారు, రకరకాల ఇబ్బందులు మీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగినాయి కదా. ఇది ఇప్పుడు మీరు ఫ్రీ బస్ అనేది ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నారు. వాళ్ళు
ఏదైతే మహిళలకు ఉచితంగా పెట్టడం వల్ల పురుషులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అటువంటి ఎగ్జాంపుల్స్ బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో కూడా చాలా ఉన్నాయి. ఒకటి చెప్పండి. మీరు దళిత బంధు చేపట్టిండ్రు. అవును. దళితులకు ఇచ్చిండ్రా? పూర్తి స్థాయిలో ఇచ్చిండ్రా? మేము 10 ఏదైతే మందికి అనుకున్నాం ఇచ్చిండ్రు. 10 మందికి ఇవ్వలే. మాకు ఎన్నైతే ఇవ్వాలని చెప్పారో అన్ని మాత్రం మేము ఇవ్వగలిగాం. అందరికి ఒక డివిజన్ లో అందరికి ఒక కాన్స్టిట్యున్సీకి ఎగ్జాంపుల్ ఫస్ట్ గా ఒక ఫస్ట్ 10 మెంబర్స్ కన్నారు. ఆ 10 మెంబర్స్ మేము ఇచ్చాం. తర్వాత ఒక 50 మెంబర్స్ కన్నారు. ఆ 50 మెంబర్స్ మేము ఇవ్వడం జరిగింది. ఇచ్చారా? లేకపోతే ఎమ్మెల్యేలు కమిషన్స్ లో తీసుకొని 10 లక్షలకు 3 లక్షలు పట్టుకొని 7 లక్షలు స్వయంగా కేసీఆర్ గారు ఒక సభలు అన్నారు, ఎమ్మెల్యేలు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు, ఈ రకంగా ప్రజల పట్ల చేయొద్దు అని. మీ నాయకుడు నోటి నుండే వచ్చిన మాటలు ఇవి. మీరు ఎక్కడో ఒక దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ని అందరికి ఆపాదించడం కరెక్ట్ కాదు. మీ నాయకుడే చెప్పిండండి, నేను నా మాట కాదు. అదే అంటున్నా. నాది కాదు. ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది అయితే దాన్ని అందరికి ఆపాదించడం కరెక్ట్ కాదు. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు జరిగిందని ఒప్పుకునే ధైర్యం మాకు ఉంది కాబట్టి మా నాయకుడు ఒప్పుకున్నాడు. మా పార్టీలో కూడా జరిగింది, అట్లాంటివి జరగద్దు, మేము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం, ఎవరు అట్లా చేసినా కూడా మేము ఊరుకునేది లేదని చెప్పిండు. అట్లా ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పరు. మా నాయకుడు కాబట్టే చెప్పిండు. జరిగి ఉండొచ్చు, తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం మేము కూడా చేసినాం, కానీ ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయలేదు. ప్రజలు ఇంత ఘోరంగా రోడ్ల మీదకి వచ్చి 10 నెలల కాలంలోనే ఒక ముఖ్యమంత్రిని ఇంత ఘోరంగా తిట్టే వాళ్ళని నేను ఇప్పుడు దాకా చూడలే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటా. నాకు అసలు రాజకీయం అనేది ఎక్కువ తెలియదు. నేను కేవలం బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మా ఫాదర్ అంటే ఆయన కూడా డైరెక్ట్ ఏ పొలిటికల్ పార్టీతో కనెక్షన్ లేదు. జస్ట్ ఆయనకు మంచి పేరు ఉంది కాబట్టి ఏ నాయకుడు వచ్చి ఆయనకు సపోర్ట్ చేయమని చెప్తే ఆయన సపోర్ట్ చేస్తుంది. బట్ 2014లో పద్మారావు గారి అండర్లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. డైరెక్ట్ ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన లాయల్ గా ఉన్నారు కాబట్టి ఆ అవకాశం నాకు వచ్చింది. అండ్ అప్పటి నుంచి నేను కూడా పార్టీకి లాయల్ గా పనిచేస్తూ వారు ఏదైతే ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ పబ్లిక్ కి అందించాలో అవన్నిట్లో కూడా మేము సపోర్టివ్ గా ముందెళ్తూ ఉన్నాం. సో ఇబ్బందులు ఉన్నాయి, నేను కాదనట్లే. అది మా పార్టీలో ఉండొచ్చు, ఏ పొలిటికల్ పార్టీలో అయినా ఉంటాయి, కానీ ఇంత వరస్ట్ గా ఎక్కడ చూడలే. నేను యాజ్ ఎ సిటిజన్ గా మాట్లాడుతున్నా. నా డెసిగ్నేషన్ ని పక్కకు పెడతా. నేను కూడా ఒక ఓటర్ని, నేను కూడా ఒక సిటిజన్ ని. సో ఒక సిటిజన్ గా మాట్లాడాలంటే కూడా ఒక ప్రభుత్వంని ఇంత వరస్ట్ గా, అంటే ఇంత అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఉన్న ప్రభుత్వంని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే చాలా మంది పెద్దవాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా వాళ్ళ వ్యూస్ చెప్పడం జరిగింది. అంటే అసలు ఎప్పుడు చూడలేదమ్మా, కాంగ్రెస్ అంటేనే ఇట్లా మాకు తెలుసు, కానీ ఇంత వరస్ట్గా ఉంటుందని మేము ఎప్పుడు చూడలేదు. బాగా మాట్లాడుతున్నా అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంతా మాట్లాడతారా, లేకపోతే మీరు అట్లే మీరు ఎట్లా మాట్లాడుతున్నా మిమ్మల్ని ఇప్పుడు డైరెక్ట్ కాంగ్రెస్ బాగుండదని తెలుసు, అందులో దట్టు ఇంత వరస్ట్గా ఉండదని అనుకోలేదు. వాళ్ళే అన్నారు కదా, ప్రజలు అంటున్నారు. మీరు కావాలంటే నాతో రండి, నాతో మాట్లాడిన పెద్దవాళ్ళు 60 ఏళ్ళ పైగా ఉన్న వాళ్ళు నార్మల్ గా కూర్చున్నప్పుడు, ఛాయ్కో దేనికో కూర్చున్నప్పుడు జనరల్ గా అడుగుతాం, ఏం నడుస్తుంది రాష్ట్రంలో, మీకు ఎట్లుంది ఏంటిది అని అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు మేము చెప్తున్నాం. నాకు 60 ఏళ్ళు అయితే లేదు కదా, అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు కదా. సో ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నా. మీకు అంత కావాలంటే మీరు రండి, మేము చూపిస్తే ఎవరన్నారు, ఏం మాట్లాడినారు ఏంటిదో అనేది ఒక నార్మల్ ఓటర్నే మీరు అడగచ్చు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో రాష్ట్రం అంతటా కూడా ఇంత వరస్ట్ సిచ్యువేషన్, ఎందుకంటే మనం 10 years లో మీరు చూడండి ఎంత డెవలప్మెంట్ అయింది. మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా కేవలం డెవలప్మెంట్ మీద అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద, పబ్లిక్కి మంచి జరిగే విషయాలలో మేము ఫోకస్ చేసినాం. కానీ వీళ్ళు వచ్చినప్పటి నుంచి దేని మీద ఫోకస్ చేశారు? కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ఫోకస్ చేస్తున్నారు. అంతకు మించి వాళ్ళు చేసే పని అయితే వాళ్ళు ఏమంటారంటే, మీరు 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు 10 నెలలతోటి పోల్చుకోవడం సమంజసం కాదు అని వాళ్ళు అంటారు. మరి 10 ఏళ్ళు పాలించిన మీరు 10 నెలల కాలంతో పోల్చుకోవడం కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిందా అండి? అది నేషనల్ పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి అయితే కొత్తే కదా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అయితే కొత్తే కదా. కొత్త అనంటే వాళ్ళు ఉన్న మంత్రులు గాని నాయకులు గాని వాళ్ళకి ఏమైనా కొత్తగా వచ్చిందా నాయకత్వం? వాళ్ళ ముందు ఏ పార్టీలలో లేరా? వాళ్ళకి ఎప్పుడు మంత్రులుగా వాళ్ళు పనిచేయలేదు, ఎమ్మెల్యేలు కొత్తగా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయితే రాలే కదా వాళ్ళు. అదే అంటున్నా, పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిందేమో, కానీ అడ్మినిస్ట్రేషన్ కొత్తగా రాలే కదా. ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ని, డెవలప్మెంట్ ని
అన్నిటినీ కూడా ప్రాపర్ గా వేసి వాళ్ళ చేతిలో పెట్టింది. దాన్ని వాళ్ళు ఏం చేయాలా, ఇంకా మంచి పరిపాలించాలి. కానీ వాళ్ళు ఏం మీకు ఇచ్చినట్టు ఇంకో 10 ఏళ్ళు ఇస్తే వీళ్ళు కూడా ఏమైనా చేస్తారేమో. 10 ఏళ్ళ దాకా వెయిట్ చేయాలా, 10 నెలలు చేయలేని. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇప్పుడు ఆయన ఏమన్నాడు రాగానే, ఎవరైనా అడిగినారా నువ్వు రాగానే నాకు ఇది చెయ్యి అని చెప్పేసి ఏ ఓటర్ అయినా నన్ను అడిగినా, కానీ రాగానే చేస్తా అని చెప్పిన 100 days లో చేస్తా అన్న వ్యక్తి ఎవరు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి కదా. 100 రోజుల్లో నేను ప్రభుత్వం ఏర్పడంగానే ఫస్ట్ రాగానే ఇది చేస్తా అది చేస్తాను ఒక 6 గ్యారంటీలు. యాక్చువల్గా మొత్తం చెప్పాలంటే 420 వాళ్ళ గ్యారంటీస్. అంటే వాళ్ళకి తెలిసి పెట్టుకున్నట్టు ఇది 420 పార్టీ మేము చేయలేమని ఆ 420 గ్యారంటీస్ అట్లా పెట్టుకున్నట్టున్నారు. మాకు అదే అనిపిస్తుంది. సో ఆ 420 దాకా వదిలేసాను. 6 గ్యారంటీలో సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. మహాలక్ష్మి పథకం కింద మహిళల గురించి కేవలం ఒక ఫ్రీ బస్ ఒకటే లేదు, గృహజ్యోతి ఉంది, తులం బంగారం ఉంది మహిళలకి, 2500 అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు దాకా ఎంతమందికి వచ్చిందో ఒకసారి గవర్నమెంట్ నుంచి వాళ్ళనే ఒక రిపోర్ట్ ఇవ్వమనండి. ఇంతమందికి మేము ఇన్ని పథకాలు ఇచ్చినామని చెప్పేసి. ఇప్పుడు 1 year అవ్వడానికి వస్తుంది కదా, ఎవరెవరికి ఎంతమందికి ఇచ్చిరా ఏం చేసిరా అనేది వాళ్ళనే రిపోర్ట్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు ఏమో వారోత్సవాలన్నీ సెలబ్రేట్ చేసుకుంటా అని అంటున్నారు. సో ఆ సెలబ్రేట్ చేసుకునే టైంలో ఒక రిపోర్ట్ 1 year లో వాళ్ళు చేసిన ఈ గ్యారంటీలు మిగతావంతా పక్కకు పెట్టండి. ఏదేదో మేము చేసిన అన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని మేము చేసిన అని చెప్పుకోవడం కాకుండా, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన 100 రోజులు చేస్తా అన్న పనులు ఎన్ని గణం చేశారు అనేది చెప్పమనండి. కేవలం ఒక ఫ్రీ బస్, దాంతో కూడా అందరికీ తెలుసు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి. అయినా కూడా దాని మీద కూడా ఒక డిస్కషన్, అంటే వేరే తీరుగా మేము అందరికీ మంచి చేస్తున్నాం. అది మంచి చేస్తున్నారు అన్న వ్యక్తులే, అంటే ఎవరైతే ఆ లబ్ధి పొందుతున్న మహిళలే మాకు వద్దు బాబు అని చెప్పేసి చాలా మంది మొత్తుకుంటున్నారు. దానివల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి, టైంకి బస్సులు రావట్లేదు, టైంకి ఆపట్లేదు, అండ్ మాకు సీట్లు దొరకట్లేదు, మేము కొట్టుకున్న పరిస్థితి తీసుకొని వచ్చిండ్రు, మేము అడగలేదు అని చెప్పేసి కొంతమంది మహిళలు మాట్లాడడం జరుగుతుంది. సరే అది వదిలేసి అది పక్కకు పెట్టండి. తులం బంగారం ఇప్పుడు ఏమో చెక్కులు ఇస్తున్నారు, ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇస్తున్నారు. తులం బంగారం యాడ్ చేస్తేనే కదా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెక్కు. అది యాడ్ చేయకపోతే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది? బీఆర్ఎస్ పార్టీదే కదా. 2500 అన్నారు, 4000 పెన్షన్ అన్నారు. ఎవరికి వస్తుంది? ఎవరికి రావట్లేదు. వాళ్ళకి వచ్చే పెన్షన్ కూడా సరిగా వస్తలేదు. 2000 పెన్షన్ కూడా ఇప్పుడు నాకు కావాలంటే ఇప్పుడే నేను ఫోన్ కలుగుతాం ఏ ముందు ఒక మహిళ 6 months నుంచి నాకు పెన్షన్ వస్తలేదమ్మా అని చెప్తుంది. సింగిల్ ఉమెన్, చాయ్ దుకాణం ఉంటది కదా, అది చేసుకుంటా ఉంటదా. ఆ పెన్షన్లు వస్తేనే దాంతోనే ఆమె ఆ బిజినెస్ నడిపించుకుంటా 2-3 పూటలు తినే పరిస్థితి ఆమెకు ఉంది. సో వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు. మేము పోయి అధికారులను అడిగితే మాకు దాని మీద ఏం డైరెక్షన్ లేదు మేడం, మేమేం చెప్పాలి అని అంటారు. సో ఇంత జరుగుతుంది. అయినా కూడా 10 నెలలు ఎవరు ఏదైనా కూడా చేసే దమ్ము ఉండాలి. ఇప్పుడు మళ్ళీ అట్లా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా మేము కూడా చెప్తాం 100% అంటే వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంట్లో మీరు ఎన్ని చేసినా అంటే నేను పక్కా చెప్తాను 95% మేము కంప్లీట్ చేయాలి. మీరు అంటారు మీరు ఇది చేయాలి అది చేయాలంటే మేము ఒప్పుకుంటున్నాం, డెఫినెట్గా మేము కొన్ని చేయలేదు, దానికి అది మాది మిస్టేక్ ఉండొచ్చు, దాన్ని చేయాలని ఇంకా ఆలోచన ఉండొచ్చు, దానికి టైం తీసుకుండొచ్చు. కానీ మేము చెయ్యలే మొత్తం 100% చేసేసిన మేము అంతా ఇది చేసినాం అనుకుంటారు. 100 లో మీరు 95% చేస్తే ఎవరైనా ఓడిపోతారా? అరే మేము అక్కడ మేము సార్ వాళ్ళు చెప్పినట్టు 2% ఓట్ డిఫరెన్స్ తోనే వాళ్ళు వచ్చారు. అది కూడా యాక్సిడెంటల్ గా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీస్ తోని. ఇప్పుడు ఎక్కడైనా కూడా మీరు ఇక్కడ ఈ ఆఫీస్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మీరు జనరల్ గా మిమ్మల్ని అడుగుతున్నాను. 1.5 year 10 ఏళ్ళు దీంట్లోనే కంటిన్యూ చేస్తారా? మీ గ్రోత్ కోసం ఇంకొక ఆఫీస్కి వెళ్ళరా? ఆపర్చునిటీస్ వస్తే వెళ్తామేమో. అట్లనే పబ్లిక్ మైండ్ సెట్ కూడా అట్లనే ఉంటదండి. వీళ్ళు 10 ఏళ్ళు పరిపాలించినారు. మీకంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బాగు జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు నమ్మిండ్రు అంటారు. అంటే మీ మీద నమ్మకం లేకపోయింది ప్రజలు? నమ్మకం లేక కాదు, మాకు ఇంకేమని ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు అంటే యాజ్ ఇండివిజువల్ గా చెప్తున్నా, ప్రభుత్వం ఇవన్నీ ఇస్తుంది, వచ్చే ప్రభుత్వం కూడా ఇయ్యాలా, ఇంకేదో చేస్తా అన్నది ఆశ. ఇప్పుడు మీకు శాలరీ ఇక్కడ 10,000 ఉంది, ఇంకో దగ్గర 20,000 ఇస్తున్నాడు, ఆడికే పోతారు కదా, మీరు ఈయనే ఉండరు కదా. సో అట్లనే ఉంటది ఎవరికైనా కూడా. ఇంకొంచెం మంచిగా మేము అంటే ఎవరైనా వస్తున్నారు మంచి చేస్తా అని అన్నప్పుడు వాళ్ళ మీద కొద్దిగా ఒక నమ్మకం ఉంటది. మీ పథకాలు ఆకట్టుకోలేకపోయినా వీళ్ళు ఎక్కువ ఆకర్షణ చూపించారు అంటే వాళ్ళు అదే అంటే కదా, అంతే కదా. ఇప్పుడు మేము 1000 ఇస్తా అంటారు, ఇప్పుడు 2000 పెన్షన్, దాన్ని మేము కూడా 5 ఏళ్లలో 5,000 చేస్తామని చెప్పినాం. ఇమీడియట్ గా చేస్తామని మాకు తెలుసు ఆర్థిక పరిస్థితి ఎట్లుందో, అట్లా చేయలేము, ఒకసారి చెప్తే అది ఇబ్బంది అవుతుందని మేము ప్లాన్డ్ గా పోయినాం. వీళ్ళు బ్లైండ్ గా పోయినారు. జస్ట్ వాళ్ళు అనుకున్నారు ఏందనంటే వస్తామో రాము చెప్పేద్దాం అని చెప్పేసి ఇక ఒక గోలీ వేసిండ్రు.
అంత ఆ గాలిలో కొట్టుకుంటూ వచ్చేసిండ్రు. గాలినే అంటే వీళ్ళు కష్టపడి అస్సలు ఏం లేదు. అంత కష్టపడి ఉంటే వచ్చిన 10 నెలల నుంచి వాళ్ళ కష్టం ఏడ కనిపిస్తుందని మీకు చెప్పండి. ప్రజలందరూ ఇంత రోడ్ల మీద వచ్చి బాధపడాల్సిన అవసరం ఉంటుండేనా? అంత మంచిగా చేస్తే ఇంతగానం ఏడవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిన, నేను హైడ్రా గురించి మాట్లాడతాను. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హైడ్రా ఫస్ట్ చేసిందే మా ప్రభుత్వం. మూసి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని అందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళని రీలొకేట్ చేసి వాళ్ళకి మంచిగా ప్లేస్ ఇవ్వాలి. రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నారని ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది. 12,000 మంది హౌసెస్ దాకాను కొంత హౌసెస్ వెరిఫై చేసిండ్రు, ఎంక్వైరీ చేసిండ్రు, వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు. అండ్ మిగతా ఎవరైతే హ్యూజ్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళకి కంపెన్సేషను, ఫర్దర్గా ఇంకేం చేయాలనేది వాళ్ళు ప్లాన్ ప్రకారం పోయినారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నోటీస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. రాగానే వీళ్ళ ఎజెండా కూడా కాదు మూసిది. వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన ఏం చెప్పిండు, మూసి సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి ఇంకా మేము ఇల్లు కడతాం, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం, మీకు ఇంకా పట్టాలు ఇస్తాం, అక్కడ అంటే మిమ్మల్ని అక్కడ జాగ్రత్తగా పెడతామని చెప్పేసి ఒక ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి రాగానే ఏం చేస్తున్నాడు, ఇచ్చిన గ్యారంటీలను పక్కకు పెట్టేసి అసలు ఈ సబ్జెక్టే లేదు వాళ్ళ ఎజెండాలో, వాళ్ళ మేనిఫెస్టోలో. దీని మీద ఫోకస్ చేసిండు. ఎందుకు చేసిండు? మిగతా వాటిని డైవర్ట్ చేయడానికి. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మిగతా వాటికి డైవర్ట్ చేయడానికి, లేకపోతే భవిష్యత్ తరాల్లో హైదరాబాద్ కు ఫ్లడ్స్ రావద్దు ఆ రకంగా ప్రజలు, అది ఆలోచన మంచిదే, ఆ ఆలోచన మంచిదే. మంచి చేసే వాళ్ళని మేము కాదనం. కానీ దానికి ఒక ప్రాపర్గా, ఇప్పుడు పబ్లిక్ అపోజ్ చేస్తున్నప్పుడు మీ బాధ్యత ఏంది? ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక ప్రభుత్వం కానీ, అధికారులు కానీ కూర్చొని మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఏదో రకంగా ఒప్పియాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? డైరెక్ట్గా బుల్డోజర్లు పోతాయి, వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేస్తే ఒక ఇన్ఫర్మేషన్, అది కూడా సాటర్డేలు సండేలు హాలిడే పూట. అండ్ వాళ్ళు కూడా చెప్పేది ఏంది, డబుల్ బెడ్రూమ్లు మా గురించి కట్టలేదు, నిరుపేదలైనా ఇల్లు లేని వాళ్ళ గురించి కట్టినాం. మాకేముంది, ఒక ఫ్లోర్ ఉంది, మేము కష్టపడి, మేము ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి కట్టుకున్నాం. అది ఒకవేళ కబ్జా చేసి ఉంటే, మేము ఇల్లీగల్గా కట్టుంటే గవర్నమెంట్ ఎందుకు మాకు పర్మిషన్ ఇచ్చింది? కేవలం ఈ 10 yearsలో నాకు తెలిసి కొన్ని ప్లేసెస్, అక్కడ కొన్ని ఇల్లులు ఏమంటారు మూసి సరౌండింగ్స్ నుంచి, కానీ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎవరు ఇచ్చిండ్రు పర్మిషన్? కాంగ్రెస్ పార్టీయే కదా. వాళ్ళ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పర్మిషన్లు ఇచ్చింది. మరి అక్కడ ఇల్లీగల్ అన్నప్పుడు రోడ్లు ఎందుకు వేసిండ్రు, పవర్ కనెక్షన్స్ ఎందుకు ఇచ్చారు, ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేసారు? సరే, మిగతా ఇయర్స్ అన్ని వదిలేసేయండి. ఇప్పుడు వీళ్ళు వచ్చి 10 months అవుతుంది, 11 months అవుతుంది. మరి వీళ్ళ ఎజెండా హైడ్రా ఉంది, మూసీని మనం డెవలప్ చేయాలి, బ్యూటిఫికేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు మరి ఈ 10 monthsలో వాళ్ళకి పబ్లిక్ ఒక హింట్ ఇవ్వచ్చు కదా, మేము ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వము, మేము ఇక్కడ వాటర్ కనెక్షన్స్, కరెంట్, ట్యాక్స్ అన్ని తీసుకోము, మేము ఇక్కడ ఒక డెవలప్మెంట్ చేయాలనుకుని పబ్లిక్కి ముందే మెసేజ్ ఇచ్చేది ఉండే. రాత్రికి రాత్రి పోయి వాళ్ళని బయట పడేసి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి, ఇప్పుడు వాళ్ళు అప్పు చేస్తారో, లోన్లు తీసుకుంటారో, ఏదో రకంగా వాళ్ళు కట్టుకుంటారు. ఇప్పుడు ఆ అప్పులో ఎవరు కడతారో, ఆ ఈఎంఐలో ఎవరు కడతారు? ఇవన్నీ మీరు స్వయంగా చూసి వాళ్ళ దగ్గర నుంచి వాయిస్ తీసుకున్న వాళ్ళే కదా, వాళ్ళ బాధని మీరు విన్న వాళ్ళే కదా. మేమేదో ఇది క్రియేట్ చేసింది కాదు కదా కొత్తగా బీఆర్ఎస్ పార్టీ చేయడానికి. ఇప్పుడు అక్కడ ఒక జియో కూడా పాస్ చేసింది కదా, డబుల్ బెడ్రూమ్లు కూడా కేటాయిస్తా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ. 2-3 కోట్ల ప్రాపర్టీకి 20-30 లక్షల డబుల్ బెడ్రూమ్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీకుంటే చేయరు. కానీ మరి అదే అంటున్నా నేను, ఏమంటున్నా అంటే అది లేని వాళ్ళకి ఓకే. ఇప్పుడు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, వాళ్ళు వాయిస్ ఇస్తున్నారు, నాకు సంతోషంగా ఉంది, నాకు ఇల్లు లేదు ఇచ్చినానంటే డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు లేదు కాబట్టి. ఉన్న వాళ్ళ దగ్గర గుంజుకునే ప్రయత్నం చేసి వాళ్ళని రోడ్ పాలు చేసి, వాళ్ళకి నువ్వు 2 కోట్లు 3 కోట్లు ఉన్న ప్రాపర్టీని నువ్వు 20-30 లక్షల 2 BHK ఇస్తా అంటే వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? మరి దాని కంపెన్సేషన్ ఇచ్చేది ఉండే. మరి మేము కూడా డెవలప్మెంట్ చేసినాం, మా ప్రభుత్వం కూడా ఫ్లైఓవర్లు కట్టిండ్రు, రోడ్ వైండింగ్ చేసిండ్రు, అట్లనే అన్యాయంగా తీసేసారా? వాళ్ళకి గవర్నమెంట్ వాల్యూ ఇవ్వడము, వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది కదా. మా దగ్గర కూడా డబ్బులు లేకుండా, కానీ ఏదో రకంగా వాళ్ళకైనా కన్విన్స్ అయితే చేసినాం కదా. మా కేటీఆర్ గారు టీడీఆర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు, దాంతో మంచి యూజ్ అవుతుంది. మరి అట్లాంటిది ఏదైనా కాన్సెప్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకి మంచిగా లబ్ధి కూర్చే విధంగా కన్విన్స్ చేసేది ఉంది. అవన్నీ ఏం చేయాలి? డైరెక్ట్ బుల్డోజర్లు అధికారులను పెట్టాలా, అన్యాయంగా కేసులు బుక్ చేయాలా, కొట్టాలా, తిట్టాలా, ఇదే పని. ఒక రౌడీ జైలుకు పోయిన వ్యక్తి మైండ్ సెట్ ఎట్లుంటుందో అదే మైండ్ సెట్ తోటి పరిపాలన నడుస్తుంది. చదువుకొని కొంచెం మంచి చేయాలన్న ఆలోచన ఉంటే 11 months ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు జైలుకు పంపిస్తే కేసులు పెడితే అది రౌడీ మైండ్ సెట్ అంటారా? ఆఫ్ కోర్స్. మరి మీ పాలనలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా జైలుకు పోయినారు కదా. అవును, ఎందుకు పోయిండు ఆయన? దేనికి పోయిండు మీకు తెలియదా?
ఒక ఎమ్మెల్సీని పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నాడు దాని తర్వాత కాబట్టి కూడా పోయిండు కదా ఆయన జూబ్లీస్ లోనే ఆయన బిల్డింగ్ లోకి ఆయన బెడ్రూమ్ లోకి పంపించి మరి ఆయనను పోలీసులతో అరెస్ట్ చేయించే ప్రయత్నం కూడా చేసిండ్రు. పోలీసులు అరెస్ట్ చేసే ఇక ఏదైనా తప్పు చేస్తేనే కదా ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం ఏమో చేస్తారు. ఉత్తగా కాదు కదా. అక్రమంగా ఇప్పుడు అన్యాయంగా కేటీఆర్ గారు పగబట్టి రేవంత్ రెడ్డి ఇంటికి పంపిరని చెప్తారు ఇప్పుడు ఉన్నాడు. అదే ఆయన ఆయన అది చెప్తారు, మమ్మల్ని కూడా అక్రమంగా అన్ని చేస్తున్నాడు అని చెప్తాం మేము కూడా. ఇప్పుడు ఆయన అంటే మీరు ఏదైనా యాక్సెప్ట్ తప్పు చేస్తున్నారు చేస్తేనే ఆయన తప్పు- వారిపైన మీరే అక్రమంగా కేసులు పెట్టారని మీ పైన వారు అక్రమంగా అనలే, ఆయన తప్పు చేస్తేనే అధికారులు ఎవరైనా కూడా ఇప్పుడున్న వాళ్ళు కూడా అప్పుడైనా కూడా నేనేమంటున్నా ఎవరైనా తప్పు జరిగితే తీసుకుపోయే రైట్ వాళ్ళకు ఉంది. తర్వాత ఎంక్వైరీ చేస్తారు, లేదు అని ప్రూవ్ చేసుకుంటూ వదిలేస్తారు. ఇప్పుడు మా నాయకుడు కూడా తప్పు చేయలేదు, తీసుకుపోయిండ్రు, మేము కూడా దాన్ని అపోజ్ చేస్తున్నాం. రేపు కోర్టులో అది తేలినప్పుడు ఆయన బయటికి వస్తారు. సో పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక కంప్లైంట్ పోయినా ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు చేయాల్సిన ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళు ఫాలో అయ్యి చేస్తారు. సో అట్లనే జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది, నేను కాదనట్లే. కానీ వన్ సైడెడ్ గా జరుగుతుంది. వన్ సైడ్ అప్పుడేమో అట్లేం లేదండి. ఇప్పుడు మీరు చూడండి, అప్పుడు స్వేచ్ఛగా ఇప్పుడు అప్పుడేమో ప్రతి ఒక్కళ్ళు ఇంత దారుణంగా ఎప్పుడైనా కేసులు జరగడం చూసిరా? ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కానివ్వండి, ప్రజల ఇబ్బందులు తెలియజేసుకుంటే వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు పెట్టడం, ఇట్లా ఎప్పుడైనా జరిగినా? తిన్మర్మల్ల మీద పెట్టింది కదా మీరు, ఎప్పుడు పెట్టినారు? కేసులు పెట్టలేదు. కేసులు పెట్టారంటే ఉత్తగా పెట్టినారా అన్న మీద? ఉత్తగా పెట్టినారా? అన్న ఏం చేయకపోతే మేము ఉత్తగానే ఆయన తీసుకుపోయి లోపలేసినామా? ఎవరినైనా కూడా ఉత్తగా ప్రశ్నించేస్తే ఎవరేమన్నారండి? ప్రశ్నిస్తే ఎవరేమన్నారు? కానీ ఫ్యామిలీ జోలికి వచ్చి మేము మదర్ నో, మీ సిస్టర్ నో, ఇంకెవరినో తిడితే ఊరుకుంటారు ఎవరైనా? అప్పటికి చాలా రకాలుగా వదిలేసింది. ఒక తీన్మార్ మల్లన్ననే నేను అనట్లే, ఎవరైనా కూడా మా పార్టీ నాయకులని మమ్మల్ని పర్సనల్ గా చాలా రకాలుగా టార్గెట్ చేశారు. అయినా కూడా చాలా విధాలుగా వదిలేసారు. ఎక్కువ కూడా వీళ్ళు ఇప్పుడు చేసినంత అరాచకం మేము అప్పుడు ఏం చేయలేదు. మా ప్రభుత్వం ఎవరిని అన్యాయంగా జైళ్ళల్లో పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎవరు చేసిన కర్మకి వాళ్ళు అనుభవిస్తారు అన్నట్టు, వాళ్ళు చేసినది ఏమైనా తప్పులు ఉంటే దాని ప్రకారమే పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఎవరు ఇచ్చిర్రో? మా కేటీఆర్ గారు కంప్లైంట్ ఇచ్చిరా? మీరు అది చెప్తారా? మల్లన్న మీద కానీ మల్లన్న కానీ బీఆర్ఎస్ నాయకులే కొందరు, బీఆర్ఎస్ నాయకులు ఎవరో ఆయనకి ఇబ్బంది కలిగింది ఉన్నాయా ప్రూఫ్స్ అంటున్నా? అన్న చేసి చెప్పడానికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ తెలిసిన వ్యక్తి, మీరు ఇన్స్పైర్ గా తీసుకున్న వ్యక్తిని ఎవరో ఒకళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు బాధ అనిపించదా? మీకు నచ్చకపోతే మీరు పోయి కంప్లైంట్ చేస్తారు కదా. అట్లనే జరిగింది, అట్లా జరిగింది కాబట్టి అట్లాంటి ఇన్సిడెంట్స్ అడిగినాయి. ఎవరైనా అన్యాయంగా ఎవరిని లోపల తీసుకొని పడేయాలనుకోరు. ఒకవేళ చేసినా కూడా న్యాయంగా వాళ్ళని ఏమంటారు, ట్రూత్ ఉంటే ఖచ్చితంగా మనకి కోర్టులు ఉన్నాయి, దాంట్లో ప్రూఫ్ చేసుకొని బయటికి రావాలా. అట్లా జరిగితే వచ్చేసిండు అన్న. దాంట్లో కేటీఆర్ గారు జైలుకు పోయే అవకాశం ఉందా లేదా? అంటే పోయే అవకాశం ఉంది, పంపించాలని అయితే ప్రయత్నం చేస్తారు కదా 11 months నుంచి. మాకైతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కడ తప్పు చేయలేదు, ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఏదో కరప్షన్ అని, ఆ పైసలు ఏదో స్కామ్ అని అవి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. మా నాయకుడు క్లియర్ గా చెప్పిండు దాని గురించి. ఈ ఫామ్ లా కానివ్వండి, ఇంకేదైనా కానీ ఏదైనా కూడా పాలసీ ప్రకారమే జరిగింది. ఒక అడ్మినిస్ట్రేషన్ లో తీసుకునే రైట్ మాకు ఉన్నాయో అవి తీసుకున్నాం. అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం లేవు ఆయనని టార్గెట్ చేయడానికి. మీరు చూడండి ఎన్ని రకాలుగా అన్నని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఫ్యామిలీ పార్టీని కూడా వాళ్ళు రేవ్ పార్టీగా చూపించారు. అంత సంస్కృతి వాళ్ళకు ఉంది, అట్లాంటి ఇదిలో వాళ్ళు ఉన్నారు. ఒక ఫ్యామిలీ పార్టీ ఇప్పుడు ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారు. ఒక దావత్ చేసుకోవాలంటే ఇప్పుడు పోయి పోలీసు వాళ్ళని అడగాల్సిన పరిస్థితి లేదు, ప్రభుత్వం అడగాల్సిన. ఎక్కడ దావత్లు చేసుకోరా తెలంగాణ రాష్ట్రంలో? చేసుకుంటారు. ఇంట్లో నార్మల్ చిన్న ఫంక్షన్ అయినా దాన్ని కూడా పర్సనల్ గా పోయి ఆయనని అక్కడ ఎవరో ర్యాండమ్ పర్సన్, ఆయన ఇక్కడ కూడా ఉండడు, ఎవరో పర్సన్ దొరికినారు, ఆయన పాజిటివ్ వచ్చిందని చెప్పేసి అని అన్నారు. మరి ఇప్పుడు వచ్చింది కదా పాజిటివ్ వచ్చింది, దాని మీద ఏం ఆ కేసుది డీటెయిల్స్ ఏం లేదు, అయిపోయి 1 day. మళ్ళీ ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని, ఆ తర్వాత ఈ ఫార్ములా రేసింగ్ అని, అది ఏదో ఒక ఇష్యూ డైవర్ట్ చేస్తా పోతున్నారు 11 months. డైవర్ట్ అయినా లేకపోతే మీరు చేసిన తప్పులన్నీ వెలికి తీస్తారు అనుకోవచ్చా? ఎక్కడ తప్పులు కనిపిస్తుంది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావచ్చు, చాలా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా అది ఈజీ విషయం కాదు. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఓన్లీ వాళ్ళ పరిధిలోనే ఉంటది. అది కూడా
పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా అరాచకం ఏదైనా సృష్టించాలి ప్రయత్నం చేస్తున్నారని వస్తేనే అప్పుడు వాళ్ళు కూడా దాని మీద ఫోకస్ చేస్తారు. ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కానీ యాక్సెస్ ఉండదు, ఫోన్ ట్యాపింగ్ చేసే యాక్సెస్ ఉండదు. కేవలం దాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దాంట్లో కూడా ఇప్పుడు దాకా ఏం లేదు. 11 months నుంచి వాళ్ళ ప్రభుత్వమే ఉంది, వాళ్ళు కూడా దాన్ని ట్రై చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏం ప్రూఫ్ దొరికింది చెప్పండి, కేవలం వాళ్ళ మాటలు తప్ప. ఆధారాలు ఏం ధ్వంసం చేయలేదా మీరు? ఎక్కడ చేసారు, ఎవరు చేసిండ్రు? మూసీలో పారేసారు, హార్డ్ డిస్క్లు అన్ని తీసుకుపోయాను. ఓవర్ పారేసారు, ఎవరేం చేసారు మాకేం తెలుసు, మాకు సంబంధం లేదు. ఒకవేళ చేసిన వాళ్ళైతే వాళ్ళకి ఉంది కదా, పవర్ ఉంది కదా ఏదైనా చేయడానికి, యాక్షన్ తీసుకోవడానికి ఏదైనా కూడా. ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఇవన్నీ చేసినామని అంటున్నాం, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అన్ని యాక్సెస్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా అన్ని సోర్సెస్ ఉంటాయి కదా దాన్ని కనుక్కోవడానికి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఏం లేదు కాబట్టి అవి ఏం బయటికి రావట్లేదు. ఉండుంటే పక్కా వస్తాయి, లేవు కాబట్టి కేవలం దాన్ని డైవర్ట్ చేస్తూ మొత్తం మీరు ఈ 11 months నుంచి ఇదే డైవర్షన్ పాలిటిక్సే నడుస్తుంది రాష్ట్రంలో. ఇన్ కేస్ ఒక ప్రభుత్వము ప్రజల పక్షాన పనిచేస్తుంది అని అనుకోండి, ఏమేం జరగాల? మీరు అన్నట్టు ఆ స్కీమ్స్, డెవలప్మెంట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోకుండా ఉండడం, ఇన్కమ్ రావడం, ఇవన్నీ జరగాలి. కానీ ఇవన్నీ ఏమైనా జరిగినాయి అంటే ఏం లేదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఫోకస్ చేయడం, పార్టీలో ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, ఇవే జరుగుతున్నాయి రాష్ట్రం అంతటా కూడా. అండ్ మోర్ ఓవర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది చేయాలి అని కొంతమంది అంటున్నారు. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో ఇంత అన్యాయంగా పోలీసు వాళ్ళు అయితే లేరు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, చాలా మంచిగా ఫ్రెండ్లీ పోలీసులను కూడా చాలా చక్కగా వాళ్ళు మేనేజ్ చేయగలిగినారు. మెయిన్ శాఖలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దాకా దాని మీద ఏం రివ్యూ లేదు. రాష్ట్రంలో అంతటా కూడా క్రైమ్ రేట్స్ పెరిగిపోయినాయి. ముఖ్యంగా హిందూ దేవాలయం 10 సంవత్సరాల నుంచి ఎక్కడైనా హిందూ దేవాలయం మీద అటాక్ జరగడం చూసిరా మీరు? కానీ ఇప్పుడు కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ హిందూ దేవాలయం మీద అటాక్ జరుగుతుంది. ఇప్పటిదాకా కూడా దాని మీద ఏం యాక్షన్ లేదు. ఎవరు చేసారు ఏంటిది అనేది ఏం లేదు. కానీ ఇష్యూస్ మాత్రం మా మీదనే, డైరెక్ట్ మా మీదనే వస్తున్నాయి. అంటే మాదే హైలైట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులని అరెస్ట్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవే మాత్రమే న్యూస్లలో కనిపిస్తున్నాయి. కానీ ఇట్లాంటివి ఏవైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో, దాని మీద దాడులు ఏమైనా ఉన్నాయో, ఎవరు చేస్తున్నారు ఏంటిది మాత్రం ఎంక్వైరీ. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయిపోయింది 11 months నుంచి. వన్ సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి వాళ్ళ గురించే పనిచేస్తారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ల మీద యాక్షన్లు ఉంటాయి, కానీ మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద యాక్షన్ ఉండదు. ఆ పేపర్లు పక్కగా పడేస్తున్నారు. మీరు అధికారులు ఉన్నప్పుడు అట్లా ఏం జరగలేదు. మీరు చూపియండి ఒకటి ఏదైనా ఇట్లా జరిగింది అని చెప్పేసి మీరు చూపియండి, నేను డెఫినెట్ గా చూపియండి. అట్లా ఏం జరగలేదు. వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏముంది అనేది ఎంక్వైరీ చేసుకొని యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మా మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మేమందరం కూడా యాక్టివ్గా ఉంటాం. ప్రభుత్వం చేసే ఏదైనా కూడా మంచి కార్యక్రమాన్ని స్వాగతిస్తాం. అది చేయలేని దాన్ని కూడా చేస్తున్నంటే దానికి మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం ఏంటండి? వాళ్ళు చెప్పిన మాటలే కదా. ఇప్పుడు ఆయన ఒక గౌతమ్ గారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇంకా వేరే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే పబ్లిక్ మాట్లాడిన ఒపీనియన్స్ వీడియోస్ తీసి పెట్టడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేశారు, కేసు పెట్టి రిమైండ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అది మేము క్రియేట్ చేసింది కాదు కదా, వాళ్ళు మాట్లాడింది కదా. వాళ్ళు మాట్లాడింది మేము చెప్పడం కూడా మాకు ఆ ఫ్రీడమ్ లేదా? మా ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా అయిందా? ఆయననే కదా మొత్తుకుంటాడు. ఒక సీఎం అయి ఉండి అట్లా మాట్లాడడం కరెక్టా? పేగులు మెడలేసుకుంటా, గోళీలాడతా, పండబెట్టి దొక్కుతా, ఇట్లా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడిండా? మాట్లాడే పద్ధతి కూడా ఆయన 10 మందిలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి. ఆయననే స్వయంగా చెప్తాను, నేను ముఖ్యమంత్రిని, నన్ను గుర్తించండి అని ఆయన చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఆయన చైర్ని ఆయనకున్న మర్యాదను ఆయన పోగొట్టుకుంటున్నాడు. మేము ఆ చైర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఆ వ్యక్తికి ఇవ్వకపోవచ్చేమో కానీ ఆ చైర్కి అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తాం. కానీ అది కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తలేడు. లూజ్ టాక్ చేస్తున్నాడు. పబ్లిక్లో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఆయన మాట్లాడే మాటలు బట్టే ఇప్పుడు పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు. ఆయన హుందాగా ముందుకెళ్తే పబ్లిక్ కూడా అంతే ఇదిగా ఉంటారు. పబ్లిక్లో ఇప్పుడు భయం పోయింది. సీఎం రేవంత్ రెడ్డి కదా కొట్టమంటుండు చేయమంటుండు మాకేందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. ఓకే సరే, ఈ విషయాలను ఒకసారి పక్కన పెడితే, ఒకవేళ మీరు అసలు అక్రమమా మరి న్యాయమా అన్యాయమా అనేది కోర్టు నిర్ధారిస్తుంది. సరే, వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు పాలు అవుతున్నారో దాని ప్రకారం కేటీఆర్ గారు జైలుకు పోతే ఏం చేస్తారు? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయే అవకాశం లేదు. ఒకవేళ పోయే అవకాశం అయితే లేదు. పోతే చెప్పేది నేను, పోయే అవకాశం లేదు.
పోతే పోతే ఏముందండి, మేము లీగల్గా కొట్లాడతాం. మా పార్టీ నాయకులందరూ ఉన్నారు, వాళ్ళు ఏం డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ మీద పనిచేస్తాం. మా అన్న కూడా క్లియర్గా చెప్తున్నాడు, నేను ఎక్కడ ఏం తప్పు చేయలేదు. వాళ్ళు వన్ సైడెడ్గా నన్ను లోపల వేసే ప్రయత్నం చేస్తున్నాడు. పోతా మంచి యోగా చేసుకో, ఫిట్గా అయి బయటికి వచ్చి పాదయాత్ర చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆ కేసులు పెట్టి లోపలేయాలన్న భయం కూడా వీళ్ళకి పట్టుకుంది. వేస్తే అదే మైలేజ్ వాళ్ళకి అవుతుంది అని చెప్పేసి, అందుకని ఇయ్యాలా వద్దా అని రోజుకొక లీకులు వాళ్ళు కూడా ఇచ్చకుండా బయటికి వదులుతా ఉన్నారు. అసలు చేసే స్కోపే లేదు, అంటే ఏదైనా కేసు పెట్టి చేసే స్కోపే లేదు. మీరు చూడండి, ఎన్నో ఏదైనా బాంబులు వేసినాయి, అన్ని తుస్సాన్ని. ఇంకా వాళ్ళే చెప్పారు, మేము ఏవో ఇన్ని బాంబులు వెళ్తున్నాయి, అన్ని తుస్సు బాంబులే, అందుకని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎట్లా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫోకస్ మా మీద కంటే ప్రజల మీద పెడితే బాగుంటది. డెవలప్మెంట్ అయితే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. వాళ్ళు పెట్టిన ఏది ఐ మీన్ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే వేరే దేశాల నుంచి మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ పెట్టినా కొద్దిగా గొప్ప మన ఇన్కమ్ గ్రోత్ పెరుగుతుంది, ఇంకో 10 మందికి మంచి చేసే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు కూర్చొని రోజు రాత్రి అంతా కూడా కేటీఆర్ గారిని ఏం చేయాలా, కేసీఆర్ గారిని ఏం చేయాలా, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే ఒప్పుకుంటా కానీ ఏం చేయాలని ఆలోచిస్తుంటే చేస్తుండొచ్చు, ఒకవేళ ఆ రకమైన ఆలోచన చేస్తుండొచ్చు. కానీ కేసీఆర్ గారిని ఏమన్నా చేయాలని ఆలోచిస్తుండొచ్చా? చేస్తున్నారు కదా, అసలు బయట పబ్లిక్ లో ఉంటే కదా ఆలోచన చేయడానికి. పబ్లిక్ లో ఎందుకు లేదండి, మీరు చూస్తున్నారు కదా, రోజు చూస్తే కేసీఆర్ ఉంటే బాగుండు అని అంటున్నారు వాళ్ళు. మరి కేసీఆర్ ఎందుకు రావట్లేదు? కేసీఆర్ గారు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నేనేమంటున్నా, సామల హేమ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో, కల్వకుంట్ల తారక రామారావు గారు ఏ స్టాండ్ తీసుకున్నారు, తన్నీరు హరీష్ రావు గారు ఏ స్టాండ్ తీసుకున్నారో, ఎవరి పాత్రలు తగ్గట్టు వాళ్ళ పాత్ర పోషిస్తున్నప్పుడు మరి కేసీఆర్ గారు ఎందుకు ఆ పాత్రకు? కేసీఆర్ గారు చెప్పడం వల్లనే వారి డైరెక్షన్స్ మీదనే మేము పనిచేస్తున్నాం. ఇది మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాదు కదా. ఫస్ట్ మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్తున్నాడు, మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని తట్టుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అడిగే ప్రశ్నలని సమాధానం చెప్పమని, ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆ సమాధానం వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఇంకా ఇక్కడ కూడా ఇక దొరికే వాళ్ళు ఆయన వచ్చి ఆన్సర్ చేస్తే కేసీఆర్ గారు వస్తే, సో వాళ్ళకి మమ్మల్ని తట్టుకునే ధైర్యమే లేదు. కేసీఆర్ గారిని వస్తే మోర్ ఓవర్ ఇప్పుడు కేసీఆర్ గారు రావట్లేదు, ఎందుకు వస్తలేరు అని అన్నారు. అప్పుడు ప్రభుత్వం రాగానే వచ్చి మేము ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళన్న మాట ఏంది, మా ప్రభుత్వం వచ్చి మీరు ఇప్పుడే మమ్మల్ని ప్రశ్నిస్తారా అని అన్నారు. సరే అని కామున్నాం అనుకోండి, ప్రజలు ఏమంటారు, మీకు ప్రతిపక్షం ఎందుకు ఇచ్చినాం, మరి మా తరఫున మాకు అన్యాయం అవుతుండే కొట్లాడాలి కదా అని అన్నారు. మా నాయకుడు ఏం చెప్పి, మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి కనీసం ఒక ఏడాది టైం ఇవ్వాలా, వాళ్ళు చేసే పనులన్నీ చూసి ఆ తర్వాత మాట్లాడతాను. మా కేసీఆర్ గారు సైలెంట్ ఉంది. సైలెంట్ అంటే ఆయన మాత్రమే సైలెన్స్ ఉన్నాడు, కానీ మేమందరం అయితే పనిచేస్తున్నాం కదా. ఆయన తయారు చేసిన వ్యక్తులమే కదా, లీడర్లమే కదా, మేమందరం మాట్లాడుతున్నాం కదా. సో ఇప్పుడు మమ్మల్ని తట్టుకోలేని వ్యక్తి కేసీఆర్ గారు వస్తే ఇంకా ఏం తట్టుకుంటాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కనీసం రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించడానికి కూడా కేసీఆర్ కు ధైర్యం లేదు. అందుకే కనీసం నా పేరు తీయడు, నా జోలికి రాడు, నాకు ఎదురుపడ్డా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రోజుకి మాకంటే ఎక్కువ కేసీఆర్ గారిని తలుచుకునేది రేవంత్ రెడ్డి గారి. రేవంత్ రెడ్డి గారే. ఆయన రోజు ఏం చెప్తారు, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తానని. సైలెంటే ఉన్నాడు కదా, ఆయన బయటికైతే వస్తలేడు కదా, కామ్ గానే ఉన్నాడు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. మరి ఊకెందుకు ఆయన పేరు దాల్చుకుంటా? ఇప్పుడు ఆయన రాజకీయం అంటే ఆ రోజు గడవాలి అని అంటే కేసీఆర్ గారి పేరు తలుచుకుందే ఆయన రోజు అయితే గడవదు. ఎందుకంటే ఆ కేసీఆర్ గారి పేరుతోనే ఆయనకు మైలేజ్ వస్తుంది. నీకు అది అర్థం అవ్వట్లే. ఆయన పేరుతో కాదు, ఆయన చేసే పనులతో కాదు, కేసీఆర్ గారి పేరుతోనే ఆయనకు మైలేజ్ వస్తుంది. కాబట్టి రోజు ఆయన పేరు తలుచుకుని నిద్రలో కూడా అంటే మా కేసీఆర్ గారి సైలెన్స్ అంత భయపెడుతుంది అనమాట ఆయనని. అంతేనా? అఫ్ కోర్స్ కదా, సైలెన్స్ భయపడుతుందా? అంతే కదా. ఆయన సైలెంట్ గా చూస్తున్నారు. బయటికి వచ్చిన తర్వాత ఆయన అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర ఆన్సర్లు ఉంటాయో చూడాలి మేము. ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వస్తాడా? ఖచ్చితంగా వస్తారండి. మా కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పినారు 1 year వాళ్ళకి గవర్నమెంట్ కి టైం ఇవ్వాలి. 1 year కాగానే వస్తామని చెప్పినాం. మధ్యలో కూడా వచ్చిండ్రు, అడిగిండ్రు, మధ్యలో మాట్లాడుతున్నాడు. ఆయన అడగాల్సింది అడుగుతున్నారు. మా సైడ్ నుంచి మమ్మల్ని అడిగి అంటే మాకు డైరెక్షన్స్ ఇచ్చి మమ్మల్ని కూడా ఫీల్డ్ లోకి వదులుతున్నాడు. సో ఆయన ఇప్పుడు మేము అందరం సైలెంట్ ఉంటే అప్పుడు మీరు అడగాల, ఎందుకు అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు. మేము అందరం మాట్లాడుతున్నాం కదా, ఫస్ట్ మమ్మల్ని ఎదుర్కొనివ్వండి, ఆ తర్వాత కేసీఆర్ గారిని ఎదుర్కొంటారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు. అన్న జైలుకి పోడు,
పోయినా కూడా పోకపోయినా కూడా ఆయన 1 year టైం అడిగింది కాబట్టి ఆ 1 year టైం తర్వాతనే మాట్లాడతారు. అంటే చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే కవిత గారు జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, పెద్దగా ఆసక్తి కూడా చూపట్లేదు అని కొందరు అన్నారు. ఆ రకమైన వార్తలు వచ్చినాయి. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా జైలుకు పోతే కేసీఆర్ అట్లే మౌనంగా ఉంటాడా, ఏమైనా యాక్షన్ తీసుకునే మేము ఉంటుందా? అందరం ఉన్నాం కదా, కేసీఆర్ గారే మాట్లాడాల్సిన అవసరం ఏముంది? బట్ మా సరే అన్నకి మేము అందరం తోడు ఒక్కసారి రాజకీయాలు పక్కన పెడితే యాజ్ ఏ ఫాదర్ ఆయనకు రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటది కదా. ఉంటది. BRS ఆయన కూడా నాయకుడు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా మన తెలిసిన వ్యక్తికి ఏదైనా జరిగితే మనం అయ్యో అని అంటాం. ఆయన ఇంకెంత ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో మరి ఆ ఉండదు. బాధ ఎందుకు బయటికి కనపడలేదు ఎప్పుడు అంటే కూడా? కూర్చొని ఏడవాలా? ఉమ్. మనము అట్లీస్ట్ ప్రశ్నించాలా? మేము ప్రశ్నిస్తున్నాం కదా, ఉమ్. మేము ప్రశ్నిస్తే ఒకటి, మా కేసీఆర్ గారు ప్రశ్నిస్తే ఒకటి. ఆయన మాట్లాడినా మేము మాట్లాడినా ఒకటే. ఆయన తయారు చేసిన వ్యక్తులు మేమందరం. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఆయన ఏం చేయాలనుకుంటున్నా ఆయన కన్ని చూపులతో చెప్తారు కాబట్టి మేము దాని ప్రకారమే మేము చూపులతోనే మీకు చెప్పేస్తాడా ఏం చేయాలో? మేము ఒప్పుకుంటాం. మేము ఆయన స్టడీ చేసాం, దగ్గరగా చూసినాం కేసీఆర్ గారిని. ఆయన ఆలోచన విధానం ఏంటనేది మాకు కేటీఆర్ గారికి తెలుసు. ఆయన ఇమీడియట్ గా మాకు చెప్తారు, మేము కూడా ఆ ప్రకారమే మేము పనిచేస్తాం. సో ఎవరికైనా పెయిన్ఫుల్ ఉంటుందండి ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేదే ఇంపార్టెంట్. మేమేమి ఏమంటారంటే దాన్ని అంటే మా వీక్నెస్ ని చూడాలనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది మేము కనిపించకుండా మేము దాన్ని ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళని ఎదుర్కొంటున్నాం అనేదే వాళ్ళకున్న భయం అంతా. సో అది జరిగేది. రాజకీయంలోకి వచ్చారు, మాటలు బాగా మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 years అయిపోతుందా? 10 years అయిపోయింది. ఎట్లా ఉంది అప్పుడంతా ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఇది ఇప్పుడేమో అంత పాలిటిక్స్, అసలు దీనికి అసలు పొంతనే ఉండదు కదా. మరి ఎట్లా ఉంది? దేంది దానికే కదా. సాఫ్ట్వేర్ అన్నప్పుడు 4 గోడల మధ్య ఓన్లీ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్యలో నా ప్రొఫెషన్ అంతా నడిచేది. ఇప్పుడు అట్లా కాదు. నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ని. ఇప్పుడు నేను ఏది చేసినా కూడా అది కంప్లీట్ సెన్సేషన్ అవుతుంది. సో దానికి తగ్గట్టే ముందుకెళ్తున్నా. అండ్ అందరి సహకారం ఉంది కాబట్టి నేను ఇంత ఫ్రీగా పని చేసుకోగలుగుతున్నా. వాళ్ళందరి సపోర్ట్ ఉండడంతో నేను చేయడానికి అయితే అంటే ఇబ్బంది అనిపించట్లేదు. కోర్స్ పాలిటిక్స్లో కొంచెం గట్స్తో రావాలా, బ్రాడ్ మైండెడ్తో ఉండాలా. ఏమంటారు, మంచి కంటే ఎక్కువ చెడునే మనకి ఇది ఉంటుంది. నువ్వు ఎంత మంచిది అల్టిమేట్గా నీకు ఇష్టం లేని వాళ్ళు కానివ్వండి, నీకు అంటే నీ మీద కోపం ఉన్న వాళ్ళు కానీ ఇంకా వేరే రకంగా మనం ఏదో రకంగా క్రిటిసిజం చేస్తూనే ఉంటారు. సో అన్నిటికీ రెడీ అయ్యి వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ అంటే వాస్తవానికి ఏం తెలియదు, జీరో నాలెడ్జ్ ఉండే స్టార్టింగ్లో. అసలు నాకు ఎమ్మెల్యే అంటే, కార్పొరేటర్ అంటే ఏం చేస్తారు, ఎవరు, ఒక ముఖ్యమంత్రి తప్ప దాని కింద ఉండే అడ్మినిస్ట్రేషన్ ఏం కూడా నాకు ఐడియా లేదు. మా ఫాదర్ సింపుల్ గా, నువ్వు చేసేది ఏమి ఉండదు అమ్మ, రావాలా అందరితో నమస్తే పెట్టాలా, మిగతాదంతా మేము చూసుకుంటాం అని అంటే ఇంకా అప్పుడు కన్విన్స్ చేయడానికి. బట్ వచ్చిన తర్వాత దాని అంటే డెప్త్ ఏంటి అనేది. అండ్ మా ఫాదర్ ఏంటంటే మోర్ ఓవర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండ్రు ఆయన. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే అన్ని నేనే చేస్తా అంటే పాలిటిక్స్ ఏం పనులు వాళ్ళు చేయరు, మొత్తం ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. అన్ని నువ్వే చదువు అంటే నేర్చుకో, ముందుకో, అందరితో మాట్లాడు, ఎట్లా నడుస్తుంది ఏంటి అనేది నువ్వు తెలుసుకో అని చెప్పేసి నన్ను వదిలేసింది. కాబట్టి నేను ఇంత ఫ్రీగా అందరితోని కలిసి మాట్లాడగలుగుతున్నా. యాక్సెస్ అనేది నాకు దొరికింది. లేదంటే కేవలం పిక్చర్ నేను వెనక మా ఫాదర్ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్గా నాకు ఇబ్బంది అయ్యింది. సో అట్లా ఆయన యాక్సెస్ అండ్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, వన్ సైడెడ్ కాకుండా. ఇప్పుడు పాలిటిక్సే కాకుండా అండ్ నేను స్టడీస్ కూడా చేస్తున్నా. రీసెంట్గా నా PhD అయిపోయింది. సో మా ఫాదర్ దాంట్లో కూడా ఎంకరేజ్ చేసిండు, నువ్వు పాలిటిక్స్లోనూ చదువుకో, మంచిగా అవకాశం ఉంటుంది అంటే. నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మా ఫాదర్కి ఉండే, అంటే నా డాటర్ని ఇంకా మంచి పొజిషన్లో చూడాలని ఇంకా ఆయన తాపత్రయం ఉండే. సో అట్లా నేను ఎంట్రన్స్ రాసిన, అది కూడా ర్యాండమ్గా రాసిన. లక్కీగా నాకు సీట్ వచ్చింది. MBA PhD OUలో చేయడం జరిగింది. జస్ట్ 15 days బ్యాకే నాకు PhD డాక్టరేట్ వచ్చింది. సో చదువుకుంటూ, పాలిటిక్స్ చేసుకుంటూ, ఫ్యామిలీతో ఉంటూ, పబ్లిక్తో ఉంటూ అన్ని 10 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోగలిగాను. అంటే మామూలుగా పెద్ద నాయకులే చెప్తుంటారు, మీ నాయకులు కూడా చెప్పిండ్రు, నేను పలు సందర్భాలలో విన్నా. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చినాయి రాజకీయంలోకి అంటే? అనిపించింది చాలా సార్లు అని మీ నాయకులు కూడా అన్నారు, వేరే నాయకులు కూడా అన్నారు.
అట్లా మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈ 10 ఏ years లో? ప్రొఫెషనల్ అయినా మనము ఆ ప్రొఫెషనల్ జర్నీ అయ్యేటప్పుడు కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇదైతే ఈ రాజకీయం అయితే ఎక్కువ మనల్ని పైకి తీసుకెళ్లే వాళ్ళకంటే కిందికి లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అదైతే నేను చాలా చూసిన. అంటే మనల్ని అంటే ఎంత మంచి చేసినా కూడా వాళ్ళు ఓర్వలేని తనం ఉంటది, బాగా జెలసీ ఉంటది, ఎదిగిపోతున్నారు ఏదో చేస్తున్నారు అనేది మాత్రం ఎక్కువగా అనిపిస్తుంది. సో అది నేను చాలా సందర్భాల్లో చూసిన, నాకు కూడా అనిపించింది. కేవలం ఇది ఒక్కటే కాదు, పాలిటిక్సే కాదు, ఏ ప్రొఫెషనల్ ఉన్నా కూడా మనం ఒక సందర్భంలో అరే అసలు ఇది కాకుండా నేను ఇంకోటి చేస్తుంటే బాగుంటుండే కదా అని అనుకుండే. కానీ మన రాతలో ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. అదే జరిగింది. ఇప్పుడు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే, నా లైఫ్ లో కూడా నేను నా డ్రీమ్స్ లో కూడా అనుకోలే. అసలు నా ప్రొఫెషన్ అంటే నేను చదువుకున్న దానికి నేను అనుకున్న నాకున్న గోల్స్ కి నాకున్న డ్రీమ్స్ కి కంప్లీట్ గా డిఫరెంట్. కంప్లీట్ గా నేను మా ఫాదర్ కోసం వచ్చిన తర్వాత అవుట్ రైట్ గా పార్టీ ఐడియాలజీ మీద ఐ మీన్ ఎట్లా పబ్లిక్ అంటే నాకు ఒక దగ్గర ఏమనిపించింది అని అంటే ప్రచారం చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా చేసినప్పుడు ఇంకా ఎక్కువ అరే నేను కరెక్ట్ పాతే చూస్ చేసుకున్నాను. తర్వాత స్టార్టింగ్ లో నాకు అనిపించకపోయినా తర్వాత డేస్ గడుస్తున్న కొద్ది అనిపించింది ఎప్పుడు అంటే అరే ఒక్కరికి చెడు ఏమంటారు మంచి కంటే ఇంకొకరు చెడు, అదే దాన్ని అంటే నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. కానీ మనం మంచి చెడు కంటే మంచి చేయడమే స్కోప్ ఉంది ఈ ఫీల్డ్ లో. అంటే చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి ఎట్లా చేయాలి ఏంటి అనేది మనకు కొన్ని రూట్స్ తెలీదు. బట్ ఇదైతే మనకు అన్ని యాక్సెస్ ఉంటాయి. నేను ఒక బిజినెస్ ఉమెన్ ఇంకో రకంగా ఉంటే నాకు ఎక్కువ ఏమంటారు ఎక్స్పోజ్ ఉండదు, ప్లస్ పరిచయాలు ఉండవు. ఇదైతే మీ పేరుతోనే మీకున్న డెసిగ్నేషన్ తోనే చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. పబ్లిక్ లైఫ్ కదా, సో మనకి అన్ని పరిచయాలు అంటే గవర్నమెంట్ తో డైరెక్ట్ ఉన్నాం కాబట్టి మనం ఎవరినైనా ఏమైనా అడిగినా రిక్వెస్ట్ చేసినా దాని ప్రకారం మనకి ఈజీగా యాక్సెస్, వాళ్ళకి పనులు జరిగే అవకాశం ఉంటుంది. సో నేను ఏదో నార్మల్ వ్యక్తిని అయి ఉంటే నన్ను కన్సిడర్ చేయకపోతుండే. సో నా వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది. వాళ్ళకున్న కొద్దో గొప్ప సమస్యలు నేను తీర్చగలుగుతున్నా నాకున్న కెపాసిటీతో అన్ని, అప్పుడు నాకు ఆ సాటిస్ఫాక్షన్ దొరికింది. అండ్ మీరు అన్నట్టు ఎందుకు అన్నప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే మనల్ని కొన్ని సందర్భాలలో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనిపించింది అసలు ఎందుకు వచ్చినా నాకు ఇది అవసరమా అని అనిపించింది. బట్ మళ్ళీ ఆలోచిస్తే డెఫినెట్ గా అసలు ఎవరు చేయలేని పని కోట్లల్లో ఉంటాయి. అంటే వాళ్ళకి కోట్ల రూపాయలు ఉన్నా ప్లస్ రాజకీయంగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది. కాబట్టి ఇది నా అదృష్టంగా నేను భావించి డెఫినెట్ గా ఇది అంటే నాకు ఏదో ఒకటి మంచి చేయాలని దేవుడు అనుకున్నాడు, నా రూపంగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. కాబట్టి నేను దాన్ని స్టెప్ బ్యాక్ తీసుకోలేదు. ఓకే, అంటే ఇప్పుడు మొత్తం ఈ పాలిటిక్స్ కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ ఎప్పుడన్నా భవిష్యత్తులో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ఇంకా మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే అవకాశం లేదు. అండ్ పోయినా కూడా తీసుకోరు. నేను పోతే ఇంకా ఐ మీన్ అరే పొలిటీషియన్ వచ్చిందని అనుకుంటా, ఏదో ఇక నేనే బిజినెస్ పెట్టుకొని ఇంకేదైనా చేసుకునే ఇది ఉంటది. కానీ నాకైతే వయసు ఉంది, నాకు చేసే ఇంట్రెస్ట్ ఉంది, పబ్లిక్ కి సర్వీస్ చేసే ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు ఓపిక ఉన్నంత వరకు అండ్ బీఆర్ఎస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చేంత వరకు డెఫినెట్ గా నేను పబ్లిక్ లైఫ్ లోనండి, ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం డెఫినెట్ గా పనిచేస్తాం. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.